కుక్క పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు ఒక మహిళ జైలు పాలైన ఘటన వెలుగులోకి వచ్చిందన్నమాట. వీధి కుక్కలు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో 2 మూగజీవాల పట్ల ఒక యువతి చూపిన క్రూరత్వం ఆమెను జైలుకి పంపింది. అది ఎలా అంటే పూర్తి వివరాల్లోకెళ్తే మనం తిరుచి సమీపంలోని కంపరసంపెట్ట వెల్లని వీధిలో పుట్టిన కొద్ది రోజులకే కొన్ని కుక్క పిల్లలు ఒక ఇంటి ముందు ఆడుకుంటా ఉన్నాయి. అప్పుడు ఒక ఆటోలో అక్కడికి వచ్చిన మహిళను చూసి తమకు ఆహారం పెడుతుందేమో అని ఆ కుక్క పిల్లలు తోక ఊపుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాయి. అయితే ఆటో దిగిన ఆ మహిళ ఊహించని విధంగా ఆ కుక్క పిల్లలపై కోపంతో విరుచుపడింది. ఒక కుక్క పిల్లని పట్టుకొని గోడకి వేసి బలంగా కొట్టింది. అది నొప్పితో విలవలాడుతుండగానే మరో కుక్క పిల్లని కూడా పట్టుకొని గోడకేసి విసికొట్టింది. ఆమె దాడికి తట్టుకోలేక 2 కుక్క పిల్లలు అక్కడికక్కడే ప్రాణం విడిచాయి. ఆ తర్వాత ఆమె నిమ్మలంగా తన ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఈ క్రూరమైన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న జీవిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో ఆ మహిళ పేరు మీనాక్షి మిశ్రా అని, ఆమె భర్త జై గణేష్ తిరుచి బాయిలర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తేలిందన్నమాట. పక్కింటి వారితో వాహనాల పార్కింగ్ విషయంలో మరియు ఇంటి ముందు నీళ్ల విషయంలో ఆమె తరచూ గొడవలు పడుతూ ఉండేదని సమాచారం అందింది. అదేవిధంగా ఆ కోపంలోనే ఆమె ఆ కుక్క పిల్లలపై దాడి చేసినట్లు పోలీసుల వద్ద అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఒక చిన్న విషయానికి చిన్న కుక్క పిల్లని అంత దారుణంగా, క్రూరత్వంగా గోడకేసి కొట్టి మరీ చంపేసిందంటే, ఈవిడ అసలు మహిళ పుట్టుక పుట్టిందంటారా? లేతే ఇంకేమైనా పుట్టుక పుట్టిందంటారా? మీరే చెప్పండి. ఎందుకంటే ఒక స్త్రీగా జన్మించిన ఏ స్త్రీ అయినా గాని వాళ్ళ మనసు ఎప్పుడు కూడా సున్నితంగా ఉంటుంది. అంత సున్నితమైన మనసున్న ఈ మహిళ అంత క్రూరంగా ఆ విధంగా చంపిందంటే అసలు ఈవిడకి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి. ఎందుకంటే చిన్న కుక్క పిల్లలు. ఆ చిన్న కుక్క పిల్లలకి పాపం ఏం తెలుస్తుంది? ఏదో ఫుడ్ పెడతదని చెప్పేసి పాపం ఆవిడ ఎనకాల వెళ్తే మరణశిక్ష విధించింది. అది కూడా చాలా క్రూరత్వంగా. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.